శ్రీ గురుభ్యో నమః. ప్రేమజ్యోతి మాస్టర్ ఈకే గారి ఆధ్యాత్మిక ప్రస్థానంలోని విశేషములను ఎంతో హృద్యంగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా సమన్వయమూర్తి అనే అధ్యాయంలో మనము ఉన్నాము. రచయిత చెబుతూ ఉన్నారు, పార్థివ శరీరాన్ని విడిచిపెట్టడానికి వారం రోజుల ముందు తన ఆరోగ్య పరిస్థితి అతి తీవ్రంగా ఉంటుందని, తదుపరి ఎట్లుండునో వేచి చూడవలయునని సూచించారు. అంటే మోతుగూడెం నుండి బయలుదేరేటప్పుడు అనారోగ్యంగా ఉన్న ఒక శిష్యుణ్ణి చూడడానికి వెళ్ళారు. అప్పుడు ఆ శిష్యుడు, నేను కూడా విశాఖ వస్తాను అంటే మాస్టర్ గారు నా మార్గము అటు అంటూ ఏవో దూర తీరాల్ని సూచించి, నీ మార్గం ఇటు, నీ భార్య ఎదురు చూస్తుంటుంది, వెళ్ళు అని తాను సాగిపోయారట. వీటన్నిటినీ బట్టి తాను శరీరం విడిచే సంగతి మాస్టర్ గారికి తెలుసు అని ఊహించవచ్చు. వారందించిన చరమ సందేశంలోని ప్రధాన అంశాలను స్మరించుకొనటం సముచితంగా ఉంటుంది అని రచయిత ఇక్కడ మాస్టారు దేహంతో ఉండగా చివరగా ఇచ్చిన సందేశాన్ని మనకి పాయింట్స్ వైజ్లో ఇచ్చారండి. 8 పాయింట్లను చక్కగా ఒక చోట చేర్చి మనకు అందించారు. ఆ పాయింట్స్ చెప్పుకుందాం. మొదటి పాయింటు, కొన్ని మహాకార్యాలు జరగవలసిన అవసరం ఉన్నప్పుడు కొందరి మహాత్ముల ద్వారా అవి జరగవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. అలాంటప్పుడు కొన్ని సమయాలలో కొన్ని సందర్భాల ద్వారా శరీరంలోని మార్పు తప్పనిసరి జరిగి తీరుతుంది. ఈ మార్పు తాత్కాలికంగా వ్యక్తిపై పనిచేసిన ఇది కేవలం పరమ పవిత్రమైన కార్యక్రమం యొక్క ప్రణాళికకు సంబంధించిన ప్రభావంగానే ఆ మహాత్ములు గ్రహిస్తారు. అంటే మాస్టర్ ఈకే గారి వంటి మహాత్ములు దేహాన్ని వదిలేయటము, అది కూడా లోక కళ్యాణం కోసమై నిర్వహిస్తారండి ఆ కార్యక్రమాన్ని కూడా. కొన్ని మహాకార్యాలు జరగవలసిన అవసరం ఉన్నప్పుడు అంటున్నారు. పైగా అట్లాంటి మహాత్ములు దీన్ని ఎలా గ్రహిస్తారు అంటే పరమ పవిత్రమైన కార్యక్రమం యొక్క ప్రణాళిక యొక్క ప్రభావంగా గ్రహిస్తారట. తర్వాత పాయింట్, కేవలం శరీరంలో మార్పు మాత్రమే కాక శరీరానికే మార్పు జరుగుతుంది. శరీరంలో ఉండి పనిచేస్తున్నట్లుగానే శరీరంలో లేకపోయినా మిగిలిన లోకాలలో పనిచేయవచ్చు. ఆ నెక్స్ట్ పాయింట్, ఒకరితో ఒకరు సహకరించి పనిచేయటం నేర్చుకోవాలి. ఒక సేవా కార్యక్రమాన్ని బాధ్యతగా స్వీకరించి యజ్ఞంగా చేయాలి, అంటే టీం వర్క్. అలాగే చేయించటం కూడా నేర్చుకోవాలి. ఈ పనులు చేస్తున్న వారిలో సరి అయిన మార్పు కలగడం, పురోభివృద్ధి కలగటం, హృదయపూర్వకంగా కలిసిమెలిసి జీవించటం, ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోవటం జరుగుతుంది. అంటే ఒక డిస్పెన్సరీ వర్క్ కానీ, ఒక నారాయణ సేవ కానీ, ఒక గురు పూజ నిర్వహణ కానీ, ఇట్లా మాస్టారు మనకి సేవని ఇచ్చారండి. అయితే ఇది అందరం కలిసిమెలిసి చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకొని టీం వర్క్గా దీన్ని చక్కగా నిర్వహించాలండి. అప్పుడు ఏమొస్తుంది? సరి అయిన మార్పు మనలో వస్తుంది, పురోభివృద్ధి వస్తుంది అంటున్నారు. నెక్స్ట్ పాయింట్, ఈ శరీరంలో ఉంటూ ఏదైనా ఉపయోగకరమైన పని స్వీకరించి సమర్పణ బుద్ధితో చేయాలి. అప్పుడు కార్యక్రమం జరుగుతుంది. ఈ శరీరం ఉన్నా లేకపోయినా అది నిరంతరం సాగుతుంది. నా ద్వారా సంకల్పింపబడిన ప్రణాళిక, ప్లాన్, అందులో స్వార్థం ఏమీ లేదు కనుక ఈ కార్యం సాధింపబడుతుంది. తర్వాత పాయింట్, తెలియక ఎవరైనా ఏదైనా చేసినా, పొరపాట్లు జరిగినా, లోపాలు కానీ దోషాలు కానీ కనపడినా వారిని చిన్న చూపు చూడటం మాని చేతనైన సహాయం వారికి చేయటం, సర్దుబాట్లు చేయటం, ఇలాంటివి నేర్చుకోవాలి.
నెక్స్ట్ పాయింట్, రాముడు, కృష్ణుడు, వ్యాసుడు అలాంటి అవతార మూర్తులు మనకు ఆదర్శం. వారి జీవిత సన్నివేశాలు కానీ చరిత్రలను కానీ మనం చూడగలిగితే ఏ పరిస్థితులు, ఏ సంఘటనలు ఏర్పడితే ఎలా ప్రవర్తించాలో, దాని పద్ధతి ఏమిటో, అవి ఎందుకు కలిగాయో, వాటికి పరిష్కారం ఏమిటో, ధర్మాధర్మాలు ఏమిటో తెలిసి కూడా అవతారమూర్తులు ఏమీ చేయలేకపోయారు. కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉండటమే కానీ చేసేది ఏమీ ఉండదు అనే చెప్పాలి. నెక్స్ట్ పాయింట్, సేవను కానీ కార్యక్రమాన్ని కానీ అపారమైన శ్రద్ధాభక్తులతో చేయడం, ఒళ్ళు దాచుకోకుండా పనిచేయటం, ఇవే ముఖ్యమైన విషయాలు. వీటిని గుర్తుంచుకొని ప్రతిరోజు మనం పనిచేయటమే సాధన అంటే. ఒకటి సత్ప్రవర్తన, రెండు చేసే పద్ధతి. అంటే మాట్లాడే తీరు, సేవా దృష్టి, త్యాగబుద్ధి ఉండి శాస్త్రములు కూడా వచ్చినచో తన ద్వారా నిజమైన సేవ జరుగుతుంది. ఆ తర్వాత పాయింట్, నేను అందరినీ ప్రేమించినట్లుగానే మీరు ప్రేమించటం నేర్చుకోండి. అలాగే నేను క్షమించినట్లుగానే మీరు క్షమించటం నేర్చుకోండి. చిన్నవారిని, తెలివి తక్కువ వారిని, అమాయకులను, మీతో పనిచేస్తున్న వారిని జాగ్రత్తగా చూసుకుంటుండాలి. అందరూ ఒకే గ్రూపుగా జీవించాలి అని ఇక్కడ మాస్టారు చాలా విలువైన మాటలను మనకు అందించారండి. ఆ తర్వాత రచయిత చెప్తున్నారు, పరిపూర్ణ యోగి శరీర పరిత్యాగం చేసే ఘట్టం ఉదాత్తంగా ఉంటుంది. శరీరము అంటే తాము కాదని తెలుసు కనుక వారికి దుఃఖం కలుగదు. పరమ గురువులు మాస్టర్ సివివి శరీరం విడిచే ఘట్టం అటువంటిది. శరీర ధర్మం చేత బాధ కలిగినా దానికి అతీతంగా వారు వర్తిస్తారు. ఒకరోజు ఎంటిఏ అనే సిద్ధుడు వారికి ధ్యానంలో కనిపించి ఇక మరుగున ఉండుము అని ఆదేశించారు. అటువంటి సమయంలో కూడా వారు ఎక్కడుండాలి? ఎక్కడైనా రహస్య ప్రదేశంలో దాక్కుంటే శిష్యకోటి అక్కడకు వచ్చి పట్టుకోలేరా అని చమత్కరించారు. మరుగున ఉండుము అంటే శరీరాన్ని విడిచిపెట్టమని ఆదేశం. మరుసటి దినం రాత్రి 1 గంటకు గుండె నొప్పి వచ్చింది. పోతరాజు నరసింహం గారికి కబురు వెళ్ళింది. డాక్టర్ వచ్చి నాడి చూచారు. స్టెత్తో గుండె పరీక్షించాడు. చలనము లేదు. గుండె ఆగిపోయింది అన్నాడు. కొంతసేపటికి ప్రాణం వచ్చింది. డాక్టరు ఆశ్చర్యపడ్డాడు. ఇంజెక్షన్ ఇస్తానన్నాడు. మాస్టర్ గారు ఇవ్వమన్నారు. ఇస్తే సూది దిగలేదు, మందు ఎక్కలేదు, పైగా సూది విరిగింది. డాక్టర్ వెళ్ళిపోయాడు. శ్రీవారు పిఎన్ గారితో ముచ్చటించారు. మరుసటి రోజు అంటే 12/5/1922న పిఎన్ గారు, మీరు చచ్చిపోతారా? చావు లేకుండా చేస్తామన్నారు కదా, మా గతి ఏం కావాలి అని నిలదీశారు. మాస్టర్ గారు ఇలా వివరించారు. ఇంతకాలం నాతో ఉండి నా పరిశోధనలో పాలు పంచుకున్న మీరు ఆ మాత్రం సత్యం తెలుసుకొనలేకపోతున్నారా? నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? మరుగున ఉండి నా పరిశోధనలు పూర్తి గావించమని ఎంటిఏ సందేశం. అందుకని శరీరం వదిలివేస్తున్నాను. నేను మీతోనే ఉంటాను. మీరు కావాలనుకున్నప్పుడల్లా మీకు కనిపిస్తాను. డాక్టరు మళ్ళీ వచ్చాడు. మాస్టర్ గారి ప్రజ్ఞ ఆయనకు తెలుసు. ఇతరుల తృప్తి కోసం ఇంజెక్షన్ ఇచ్చాడు. మందు గడ్డకట్టి అక్కడనే ఆగిపోయింది. మాస్టర్ గారు చేతితో పిండి తుడిచివేశారు. కొంతసేపు ప్రాణోత్క్రాంతిని ఆపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు శరీరాన్ని విడిచిపెట్టారు. 13వ తేదీ ఉదయం 10 గంటల ప్రాంతంలో కావేరీ నదీ తీరాన అగ్ని సంస్కారం ప్రారంభించారు. అది రోహిణీ కార్తె. ఆయన శరీరం దహనమవుతుండగానే బ్రహ్మాండమైన వరద వచ్చింది. కావేరి ప్రళయ కావేరిగా మారింది. బీభత్సమైన
ఆ వరదలో దహనమైన మాస్టర్ గారి పార్థివ దేహం యొక్క అవశేషాలన్నీ కొట్టుకొనిపోయి పంచభూతాలలో కలసిపోయాయి. శుక్రగ్రహ విశేషాలను పరిశీలిస్తూ మాస్టర్ గారు ముందే సెలవిచ్చారు. నేను ఈ గ్రహ విశేషములను గమనించుచు వివరించు ప్రయత్నము పూర్తి కాకుండా ఈ దేహమును విడిచెదను. అటుపైన నా పరిశోధన పూర్తి చేసి అనుయాయుల మూలమున ఆ వృత్తాంతమును ప్రసారము చేసేదను. ఎంటిఏ చేసిన మరుగున ఉండుము అనే ఉపదేశంలో ఉన్న నిగూఢమైన అర్థాన్ని పై వాక్యాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తన తేజోమయ శరీరాన్ని, అంటే ఈథరిక్ బాడీ అంటాం కదండి, ఆ ఈథరిక్ బాడీ సూక్ష్మలోకాల్లో నిలిపి స్థిరీకృతం చేసి యోగ ప్రణాళిక నిర్వహించటానికి 54వ ఏట మాస్టర్ సివివి తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారు. అంటే మాస్టర్ సివివి గారు తన భౌతిక శరీరాన్ని ఎలా విడిచిపెట్టారు అనేది వివరించారండి. మాస్టర్ సివివి యోగ ప్రణాళికను అనుసరించి మానవుని దేహము అందలి ప్రతి అణువును పరబ్రహ్మమే. అది సృష్టి పరిణామమనబడు నాటకము కొరకు ప్రకృతిని సృష్టించుకొని ఆ ప్రకృతి సహాయముచే తనను తాను అణుమయబద్ధుడైన జీవుడిగా పాత్రధారణము చేసుకొన్నది. నాటకమందలి పాత్రలకు ఆరోపింపబడిన సుఖదుఖముల సన్నివేశముల సంభాషణల వలె జీవుని కర్మ వర్తించును. తన్ను తాను గుర్తించినప్పుడు జీవుడు పరబ్రహ్మమై ప్రతి అణువు బ్రాహ్మీకరణము చెంది శాశ్వతత్వము అనుభవించును. ఈ అనుభవమున జగన్నాటకమునకు భంగము లేకయే కర్మరహితమగును. నియమములు నిబంధనల కన్నా ఆత్మసమర్పణము ఈ మార్గమున ముఖ్యము. సాధకుడు కఠినమైన నియమములను కానీ సాధనలను కానీ చేయు ఆవశ్యకత లేకయే మాస్టర్ గారి దివ్య తేజస్సునకు ఆత్మసమర్పణ చేసుకొనుటలో యోగానుభూతి పొందుచున్నాడు. ఈ అనుభూతిలో అతడును పరబ్రహ్మమై అంతర్యామిత్వమునందును. కేవలము మాస్టర్ గారి ప్రేయరు వలన ఇది సాధ్యమగును. కులపతికి కూడా శరీరంలో ఉంటూనే తదతీతంగా నిర్వహించవలసిన కర్తవ్యము, గురువుల ప్రణాళికను అనుసరించి శరీరం విడిచిపెట్టిన తరువాత నిర్వహించవలసిన కార్యక్రమాల గురించి కూడా తెలుసు. అంటే మాస్టర్ ఈకే గారి గురించి చెప్తూ ఉన్నారండి. లైఫ్ బిఫోర్ డెత్ ఉండగా లైఫ్ ఆఫ్టర్ డెత్ని గురించి ఆలోచించే అవసరము, సమయము తనకు లేవని ఒక జన్మదిన సందేశంలో వారు చమత్కరించారు. ఇది జీవించి ఉండగా కర్తవ్యాన్ని విడిచిపెట్టి మరణాంతర జీవితాన్ని గురించి కలలు కనే సోమరుల మీద చురక. మాస్టర్ గారి ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉన్న దశలో షిరిడీ సాయినాథుని భక్తుడు మాస్టర్ గారి సోదరుడు ఆచార్య భరద్వాజ విశాఖ వచ్చారట. మాస్టర్ గారి శ్రీమతి ఆయన్ని శ్రీవారి ఆరోగ్యం కోసం బాబాను ప్రార్థించమని కోరారట. ఆయన చాలాసేపు తీవ్రమైన ధ్యానం చేయగా బాబా దర్శనమిచ్చి, బాబు, నేను కూడా ఆయన్ని కాపాడాలనుకున్నాను, కానీ ఏం చేయను, ఆయన శరీరం విడిచిపెట్టడానికే నిర్ణయించుకున్నారు అన్నారట. సుదర్శనాంశ సంభూతులైన వారు తన 58వ ఏట, అంటే 1984 మార్చి 17వ తేదీన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టిన జ్యోతిర్మయులై శరీరంతో నిమిత్తం లేకుండా తమ ప్రణాళిక నిర్వహిస్తున్నారు. శిష్యులకు సాన్నిధ్యం ప్రసాదిస్తున్నారు. అందరిపై ప్రేమను ప్రసరింపచేస్తున్నారు. ఆయన ప్రేమజ్యోతి, ఆత్మజ్యోతి. ముగించే ముందు వారు ప్రసాదించిన అభయమంత్రాన్ని స్మరించుకుంటూ వారికి ప్రణామాలు అర్పించటం ఉచితంగా ఉంటుంది. మాస్టారు ఇచ్చినటువంటి అభయమంత్రం అటండి. ఏంటండి అది? నేను ఏనాడు దేనికి భయపడలేదు.
మీరు భయపడకుందురుగాక. నా పెదవులపై ఏనాడు చిరునవ్వు చెదరలేదు. అట్టి చిరునవ్వుతో మీరు ఉందురుగాక. శక్తులు, సామర్థ్యాలు, తెలివితేటలు కర్మాచరణకు వినియోగించి ధన్యులగుదురుగాక. నేను అనే ఒకే వెలుగులో మీరు మేల్కాంచి నా వెలుగులో నడిచెదరుగాక అని మాస్టారు చక్కగా ఆశీపూర్వకముగా మనకు సందేశాన్ని ఇచ్చారండి. దీనితో ఈ అధ్యాయము పూర్తి అవుతుంది. తర్వాత ఎపిసోడ్లో మనము అనుబంధము ఆనందము అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.